ఫేజ్ 3, ద ట్రాప్. ఎప్పుడైతే మీరు వాళ్ళని కంప్లీట్గా నమ్ముతారో అప్పుడు వాళ్ళు మీకు పెద్ద పేఅవుట్ ఇస్తాము, లైక్ 1000 రూపీస్ పర్ టాస్క్ మీకు యాక్టివేట్ అయ్యేలా చేస్తాము, దానికి మీరు 500 రూపీస్ డిపాజిట్ చేయండి అని అంటారు. చాలా మంది చేస్తారు కూడా. ఎందుకు అని అంటే 1000 రూపీస్ పర్ టాస్క్ వస్తుంది. కానీ వన్స్ అది యాక్టివేట్ అయిన తర్వాత 1000 రూపీస్ పర్ టాస్క్ మీకు డబ్బులు వెంటనే వేయరు. వాళ్ళు అంటారు బికాజ్ ఇది ప్రీమియం టాస్క్ కాబట్టి లైక్ ఒక 20K వచ్చేంత వరకు వెయిట్ చేయాలి అని అంటారు. సో లెట్ సపోజ్ ఒక 20 టాస్క్స్ మీరు చేశారు, 20K అయిన తర్వాత ఒక 1 టైం వెరిఫికేషన్ ఫీ ఉంటుంది అని అంటారు. అది 2K పే చేయాలి అని అంటారు. ఓకే, చేస్తారు. ఇక్కడ మనకి 20,000 వస్తున్నాయి. 20,000 వస్తున్నాయి అంటే 2K 10% ఒక లెక్క అని అనుకొని చేస్తారు చాలా మంది. దాని తర్వాత మళ్ళీ ఇంకొకసారి సెక్యూరిటీ డిపాజిట్ రీఫండబుల్, లైక్ ఒక 5,000 రూపీస్ మీరు పే చేయాల్సి ఉంటుంది. బికాస్ ఎందుకంటే మీరు డబ్బులు 20K తీసేసుకొని మీరు ఇంకా పని చేయకుండా ఆపేస్తే వాళ్ళకి లాస్ కదా. అందుకని ఒక 5K రూపీస్ సెక్యూరిటీ డిపాజిట్ ఒక రీఫండబుల్ క్యాష్ లాగా ఉంచుకుంటాము అని అంటారు. సో ఆ 5,000 కూడా పంపిస్తారు. పంపించిన తర్వాత దట్స్ ఇట్, అంతే అయిపోయింది. ఇక్కడ తోటి కథ ఫినిష్ అయిపోయింది అనమాట. సో వన్స్ ఆ డబ్బులు మనం పే చేసిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి రిప్లై ఉండదు, మెసేజెస్ ఉండవు, మనం ఫోన్ చేస్తే బ్లాక్ అయిపోయి ఉంటుంది. దట్స్ ఇట్, ఇదే ట్రాప్. కంప్లీట్ గా మీరు ఎంత లోజ్ చేయాలి ఇక్కడ? స్టార్టింగ్ లో ఒక 500, తర్వాత ఒక 5,000, తర్వాత ఒక 2,000, మొత్తం దాదాపు 7.5K లూస్. వచ్చిందంత 500 600 ఎంతో వచ్చింటుంది. సో ఆ 500-600 తీసేసి ఉంటే 7,000 లాస్. బట్ ఇక్కడ విషయం ఏంటంటే ఇలా 1%కి జరిగి ఆగిపోదు. వీళ్ళు ఈ మెథడ్ని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తూ కొన్ని వేల మందిని టార్గెట్ చేస్తారు. అదే లాస్ట్ అండ్ ఫైనల్ ఫేజ్ 4, రిపీట్ అండ్ మల్టిప్లై. ఇందాక చెప్పినట్టు వీళ్ళు ఇది ఒకరితో చేసి ఆపారు. వీళ్ళు బాట్స్ యూస్ చేసి మోర్ దెన్ 10,000+ యూజర్స్కి మెయిల్స్ పంపిస్తారు, లేదంటే మెసేజెస్ పంపిస్తారు. ఫేక్ వెబ్సైట్స్ అండ్ యాప్స్ యూస్ చేస్తారు. దొంగ అకౌంట్లు క్రియేట్ చేస్తారు. కాల్ సెంటర్స్లో రియల్గా పీపుల్కి ట్రైనింగ్ ఇచ్చి ఇలా ట్రాప్ చేయండి అని చెప్తారు. ఇది వాళ్ళకి పార్ట్ టైం జాబ్ కాదు, ఇది వాళ్ళకి ఫుల్ టైం ఫ్రాడ్ ఇండస్ట్రీ లాగా అనమాట. ఆ 10,000లో ఈవెన్ 1% రిప్లై ఇచ్చినా కూడా వాళ్ళ ఇన్కమ్ లక్షల్లో ఉంటుంది. సీరియస్నెస్ అర్థమవుతుందిగా? మీరు ఇంకా డౌట్లో ఉంటే ఇప్పుడు చెప్పే రియల్ స్టోరీస్ విన్న తర్వాత మీకు క్లారిటీ వచ్చేస్తుంది.